సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అదర్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, మా సిబ్బంది, మీ అందరికి కూడా ఈ లేట్ అవర్స్ అయిపోయింది. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఇక్కడ పిలవడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. గవర్నమెంట్ వారికి ముఖ్యంగా తప్పులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య చూస్తామంటే మీ వయసు పిల్లలు, మీకంటే చిన్న వయసు పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని, ఏదైనా మగపిల్లల్ని, చిన్నపిల్లల్ని బాగా చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల మీద, అది మగపిల్లల మీద జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. ఈ ఎక్కడ పోతుంది ఈ సొసైటీ? ఎప్పుడు మార్పు రావాలి? ఇలా జరుగుతా పోతే ఇప్పుడే మేడం గారు మేము డిస్కస్ చేసుకున్నాం. మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు, బ్రహ్మాండమైన ఆటలు ఆడుకునేవాళ్ళం. ఎక్కడ ఇలాంటి తప్పులు ఎప్పుడు ఉండేవి కాదు ఊర్లలో. అప్పుడు జనరేషన్ అలా ఉండేది. మరి ఇప్పుడు అసలు 3వ సంవత్సరం పిల్లల్ని కూడా దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకి. ఒక 3వ క్లాస్ చదివే పాపని, ఒక 4వ క్లాస్ చదివే పిల్లాడిని, మంచిగా అందంగా ఉన్న మగపిల్లల్ని ఏం జరుగుతుంది సొసైటీలో అర్థం కావట్లేదు. సో ఈ అఫెన్స్ చేసేటువంటి వాళ్ళందరిలో ఒక పరివర్తన రావాలి. పరివర్తన రావాలంటే ఏం చేయాలి? చేసినటువంటి వాళ్ళకి శిక్షలు పడాలి. అదే దండయాన, ఆపరేషన్ దండయాన. ఆ శిక్షలు కూడా మీకు ఇంతకు ముందులాగా మర్డర్ కేసులు లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి పాత సిస్టమ్ కాదు. ఇప్పుడు ఈ కేసుల మీద, ఈ ఫోక్సో కేసుల మీద, అంటే ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నటువంటి కేసుల మీద, ఆడవాళ్ళ మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాల మీద సపరేట్గా ట్రయల్ సిస్టము, సపరేట్గా కోర్టులు, సపరేట్గా ప్రాసిక్యూటర్లు, సపరేట్ ప్రాసిక్యూషను, స్పీడీ ప్రాసిక్యూషను చేయడం కోసం నిన్న 3 days బ్యాకే నిర్ణయం తీసుకొని నిన్న మా హానరబుల్ డీజీపీ గారు దీన్ని ఆపరేషన్ దండయాన పేరుతో రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ కార్యక్రమం ప్రతి సెంటర్లో కూడా పెడుతున్నారు, ప్రతి ఏరియాలో కూడా పెడుతున్నారు, ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో పెడుతున్నారు. అందులో భాగంగా మన నర్సాపేట పల్నాడు డివిజన్లో మనం కూడా పెట్టుకున్నాం. అయితే గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందులాగా ఏ కేసు ఊరికే పోదు. ఇప్పుడు స్పీడీ ట్రయల్, స్పీడీ ఇన్వెస్టిగేషను. అసలు పోలీస్కి రిపోర్ట్ రావడంతో వితిన్ 60 daysలో 60 రోజుల్లోపు మీకు ఖచ్చితంగా ఛార్జ్ షీట్ పడిపోతుంది. వేస్తున్నాం కూడా. ఇప్పుడు 60 కాదు 45 దాటుతానే కూడా ఆఫీసర్లు అడుగుతూ ఉన్నారు. ఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు మీ కేసుల్ని. 45 రోజులకే ఛార్జ్ షీట్ పడిపోద్ది. 90 రోజులకల్లా ట్రయల్ స్టార్ట్ అవుతుంది, లేదంటే 120 days అంతే. అంటే 4 నెలలు. 4 నెలల్లో స్టార్ట్ అయితే 6 నెలల్లో శిక్ష పడవచ్చు, లేకపోతే మహా లేట్ అయితే 1 year. సో తప్పు చేస్తే 1 yearలో మీరు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరందరూ తప్పు చేశారు, రిమాండ్కి వెళ్ళారు, రిమాండ్లో బెయిల్ తీసుకొని బయట ఉన్నారు. నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్స్ స్పీడ్గా చేయమని ఆర్డర్స్ వచ్చాయి, సపరేట్ కోర్టు పెడుతున్నారు. మరి ఈ స్పీడీ ట్రయల్లో ఈ స్పీడీ ప్రాసిక్యూషను చాలా స్పీడ్గా ఉంటుంది. వితిన్ 3 monthsలో అందరికి శిక్షలు పడే అవకాశం ఉంది. శిక్షలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. అది 3 సంవత్సరాలు లైఫ్, ఈవెన్ ఇందాక మేడం గారు చెప్పినట్టు అది హీనియస్ క్రైమ్ అయితే ఖచ్చితంగా హ్యాంగింగ్ దాకా ఉన్నాయి. మరి ఇక్కడైతే అందులో చెప్పవలసింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఇందులో దాదాపు 70% 80% కేసులు అవతల వైపు ఆడపిల్ల కూడా సపోర్ట్ చేసి మిమ్మల్ని రమ్మని, మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళమని,
మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత వెనక్కి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న మాట విని మీ మీద కేసు పెట్టడం, మీరు జైలుకి పోవడం జరుగుతుంది. అందరు తలూపుతున్నారు, బాగానే ఉంది మరి. కానీ దానికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మీరు సగం మంది తలూపుతున్నారు.